హాయ్, గుడ్ మార్నింగ్. అలారం మోగుతుంది మా ఇంట్లో. లేవాలి పిల్లలు. ఈ గ్యాప్లో నేను వంట అయిపోయింది. తర్వాత ఇలా బాల్కనీలోకి వచ్చి మొక్కల్ని పలకరిస్తూ నీళ్లు పోసాను. అయితే ఈ వీడియోలో మీకు ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఈ పావురంని నేను గ్లాస్ డోర్ నుంచి చూస్తున్నాను. డోర్ తీసానంటే అది వెళ్ళిపోతుందేమో అని ఆలోచిస్తున్నాను, కానీ వెళ్ళక తప్పదు, నాకు అవసరం ఉంది. తర్వాత కోవిడ్ మనకి రకరకాల రేంజ్లో వచ్చిందంటే మొదట్లో కాస్త ఎక్కువ భయంతో కూడుకుంటూ, తర్వాత అలవాటు పడుకుంటూ, ఆ తర్వాత దాని ఇంపాక్ట్ తక్కువ అవ్వుకుంటూ అలా వచ్చింది కదా. అలాంటి సమయాల్లో కూడా మాస్కులు పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే కొంతమంది మెయింటైన్ చేశాం, కొంతమంది మెయింటైన్ చేయలేదు. అయితే ఈ పావురాల విషయంలో ఒక భయం ఉంది కదా, ఆ పావురాల వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని. నాకు క్లారిటీ లేదు. సో ఒకసారి మీతో మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. పావురాల వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఎంత డేటా ఉంది. బయటనేమో ఓపెన్ ప్లేస్లలో అలా పావురాలు చాలా వేస్తారు. వడ్లు, ధాన్యం ఏదో ఒకటి చేసి అట్రాక్ట్ చేస్తుంటారు కదా. ఆ ప్లేస్లలో రెగ్యులర్గా షాప్స్ ఉంటాయి. వాళ్ళైతే మరీ డైరెక్ట్ పక్కకే ఉంటారు. అక్కడ ఎంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చిందనే డేటా ఉందా మనకి? ఎక్కడో తక్కువ లో ఇమ్యూనిటీతో ఎవరో ఒకరు చనిపోతే, లేదు వాళ్ళకి ఏదైనా ఇల్నెస్ వస్తే అన్ని పావురాలకి అదే రంగు అద్దేయడం, దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. స్వీట్ పొటాటో బాల్ అంట, చందు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి అలా బాల్స్ లాగా చేసి ఇచ్చారు, బాగుంది కదా. ఈ గడ్డి మొక్కల్ని చూడండి. నిన్న చెప్పాను కదా బర్డ్స్ వచ్చి ఆకులని కొరికేస్తున్నాయి, తెంపేస్తున్నాయి అని. అయితే ఈరోజు చూస్తే అవి తెంపిన ప్లేస్లో చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి. వావ్, ఎంత అద్భుతం కదా అనిపించింది నాకు పక్షులు అలా వచ్చి తెంపేసి వెళ్తే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆ ప్లేస్లో ఈరోజు కొత్త చిగురిని చూడడం అద్భుతం, నిజంగా అద్భుతం అనిపించింది. అవి కొత్త చిగుర్లకి కారణమయ్యాయని కదా అర్థం. సరే, మరి మీరు ఆలోచించండి. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.